బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పొంగులేటే కారణమంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు సత్తుపల్లి ఎమ్మెల్యే. అంతేకాకుండా బీఆర్ఎస్ గెలవడానికి కూడా ఆయన కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు అంటూ పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాడని ఆరోపిస్తున్నారు సత్తుపల్లి పినపాక ఎమ్మెల్యే. ఇక అనుచరులతో రెబల్ అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు పొంగులేటి అంటూ ఆయన ఆరోపించారు. పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ్పై మండిపడుతున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్. ఇక కాంగ్రెస్ దయతో పదవులు అనుభవిస్తూ పార్టీకి ద్రోహం చేసే వారిని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పినపాకలోనూ సేమ్ స్టోరీ రిపీట్ అయిందని, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీసే ప్రయత్నం పొంగులేటి చేశారు అంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక పొంగులేటి ప్రియ శిష్యుడు తుళ్ళూరి బ్రహ్మయ్యపై కూడా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. టీడీపీకి మద్దతిచ్చి పినపాకలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను వెన్నుపోటు పొడిచారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ విజయానికి పొంగులేటి కుట్రే కారణం అంటూ ఆరోపణలు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సికండి రాజకీయాలు చేశారు పొంగులేటి అంటూ కూడా తీవ్రంగా విమర్శించారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఓడిపోవడానికి పొంగులేటి హస్తమే ఉంది అంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఇక దీనిపై హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది చూడాలి. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ విధంగా దీన్ని స్పందిస్తారు, ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. మొత్తానికి నిజంగా ఈ ఆరోపణలు నిజమే అని తేలితే మరి పొంగులేటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేసే వారిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. ఇక ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా పార్టీ నిర్ధారించే అవకాశం అయితే ఉంది.